ఫ్రెండ్స్, మనం ఋష్యశృంగ మహర్షి గురించి తెలుసుకుందాం. మనం శ్రీమద్ వాల్మీకి రామాయణంలో బాలకాండంలో దశరథ మహారాజు అశ్వమేధ యాగం చేయాలనుకుంటారనమాట. మహారాజు సంకల్పాన్ని గ్రహించిన మంత్రి సుమంత్రుడు దశరథుని ఏకాంతంగా కలుసుకొని ఋష్యశృంగునితో అశ్వమేధ యాగం జరిపించవలసిందిగా చెప్పాడు. మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దశరథ మహారాజు మంత్రి ఎవరు? సుమంత్రుడు చెప్తాడనమాట. ఏమని చెప్తాడు దశరథ మహారాజుకి? ఋష్యశృంగునితో అశ్వమేధ యాగం జరిపించవలసిందని చెప్పాడనమాట. ఋష్యశృంగుని గొప్పతనం ఎటువంటిదో ఆయన వృత్తాంతం ఇట్లా అని వివరించాడు. సుమంత్రుడు మంత్రి దశరథ మహారాజుకి ఋష్యశృంగుని యొక్క గొప్పతనం గురించి చెప్తున్నాడనమాట. కాశ్యప మహర్షి కుమారుడు వింబాడకుడు. కాశ్యప మహర్షి కుమారుడు ఎవరు? వింబాడకుడు. ఆయన కుమారుడు ఋష్యశృంగుడు. అతడు సదా తండ్రి సేవలో నిమగ్నుడై అరణ్యంలోనే ఉంటూ అగ్నిని పూజిస్తూ లోక ప్రసిద్ధమైన వ్రతీతత్వము అనే బ్రహ్మచర్యాన్ని అనుష్ఠిస్తూ ఉండేవాడు. ఏంటి? ఏ బ్రహ్మచర్యాన్ని అనుష్ఠిస్తూ ఉండేవాడు? వ్రతీత్వము అనే బ్రహ్మచర్యాన్ని అనుష్ఠిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా అంగదేశంలో కరువు కాటకాలు ఏర్పడ్డాయి అన్నమాట. ఏ దేశంలో? అంగదేశంలో. అంగదేశానికి రాజైన రోమపాదుడు ధర్మాన్ని అతిక్రమించినందువల్ల ఈ బాధలు కలిగాయని పురోహితులు వివరించారు. అంగదేశానికి రాజెవరు? రోమపాదుడు అన్నమాట. రోమపాదుడు కలవరపడ్డాడు. కరువు తొలగిపోయే మార్గం ఏమిటో వివరించమని ఆయన్ని విప్రులను అడగగా ఆ విప్రులు ఋష్యశృంగుని గురించి వివరించారు. ప్రాకృత భోగాలెరుగని మహానుభావుడైన ఋష్యశృంగుని రాజ్యానికి పిలిపించి మీ కుమార్తె శాంతనిచ్చి వివాహం జరిపించండి, అప్పుడు ఈ కరువు కాటకాలు తొలగిపోతాయి అని చెప్పారు. విప్రులు ఏం చెప్పారు? ఋష్యశృంగుని రప్పించి అతనికి రోమపాదుడి యొక్క కుమార్తె అయిన శాంతనిచ్చి వివాహం జరిపించండి అని చెప్పారనమాట. తరువాత రోమపాదుడు మంత్రులతో సంప్రదించి ఋష్యశృంగుని తీసుకురమ్మని వారిని ఆదేశించాడు. కానీ పురోహితులు రాజుతో ఏం చెప్పారంటే, మహాతపస్వి అయిన ఋష్యశృంగుని చెంతకు మేము వెళ్ళలేము. ఋష్యశృంగుడు యవ్వనంలో ఉన్నాడు. విషయ వాంఛలింతవరకు ఎరుగడు. కాబట్టి సర్వాంగ సుందరులైన వేశ్యలను పంపిస్తే వాళ్ళు కార్యాన్ని సాధించగలరు అని అన్నారన్నమాట. రోమపాదుడు అందమైన వేశ్య స్త్రీలను వింబాడుకుని ఆశ్రమానికి పంపించాడు. అడవిలో ఒకచోట ఈ వారకాంతలు తమ విడిదిని ఏర్పాటు చేసుకున్నారు. ఒకనాడు పండ్లు కాయలు ఏరుకుంటూ ఋష్యశృంగుడు వేశ్యలను విడిది దగ్గరకు వచ్చాడు. వేశ్యలు ఆయనకు ఎదురుగా వెళ్ళారు. క్రింగంటి చూపులతో మునికుమారుణ్ణి ముగ్ధుణ్ణి చేశారు. ఆయన్ను చుట్టూ చేరి ఆటలాడారు, పాటలు పాడారు. మన్మధుని బాణాలని ఆయన మీద ప్రయోగించారు. ఋష్యశృంగుడు కరిగిపోయాడు. వేశ్యలు అతన్ని ఆలింగనం చేసుకున్నారు, కౌగిళ్ళలో బంధించారు. అతడు ఆనందంలో మునిగి తేలాడు. వేశ్యలు అతన్ని కవ్వించి నవ్వించి మురిపించారు, మరిపించారు. సో అనుష్ఠాన సమయమైందని పోయి వస్తామంటూ విడిదికి వెళ్ళారు. వాళ్ళు పోవడంతో మునికుమారుని మనస్సు తారుమారైంది. ఏదో అవ్యక్తమైన మధుర బాధను అనుభవించాడు. మరుసటి రోజు మునికుమారుడు వారకాంతలను వెతుక్కుంటూ వారి విడిదికి వెళ్ళాడు. ఋష్యశృంగుడు వేశ్యలను స్వాధీనమైపోయాడు. అప్పుడు వారు, మేము మీ ఆశ్రమానికి వచ్చినట్లే నువ్వు మా ఆశ్రమానికి రావాలి. మా ఆశ్రమంలో నీకు మరింత ఆనందం కలుగుతుంది. నీకు ఆనందకరమైన సత్కారం అక్కడ లభిస్తుంది. రా పోదామని అతన్ని బలవంత పెట్టారు.
మునికుమారుడు వారి పిలుపుకు ఉబ్బి తబ్బిబ్బై వారితో వెంటనే బయలుదేరాడు. అంగదేశంలో ప్రవేశించాడు. ఋష్యశృంగుడు దేశంలో అడుగు పెట్టగానే కారుమబ్బులు కమ్ముకున్నాయి. ధారాపాతంగా వర్షం కురిసింది. రోమపాద మహారాజు మునికుమారుని సాదరంగా ఆహ్వానించి ఆద్యపాద్యాదులను అందించి పూజించాడు. అనుగ్రహించమని వేడుకొన్నాడు. మునికుమారుడు రోమపాదుని ఆతిథ్యం స్వీకరించాడు. రాజు కూతురైన శాంతను ఋష్యశృంగునిచ్చి వివాహం చేశారన్నమాట. వివాహం జరిపించారు. ఋష్యశృంగుడు ఇక అడవికి వెళ్ళడం మానివేసి అంతఃపురంలోనే ఉండిపోయాడు. సుమంత్రుడు చెప్పిన కథను దశరథ మహారాజు విన్నారు. అంగదేశానికి వెళ్ళి ఋష్యశృంగుని అయోధ్యకు తీసుకువచ్చి అతని చేత అశ్వమేధాన్ని నిర్వర్తించేందుకు దశరథుడు వశిష్ఠుని అనుమతి కోరాడు. వశిష్ఠుడు అనుమతించేందుకు సంతోషించాడు. వశిష్ఠుడు ఎవరు? ఇక్ష్వాకు వంశం యొక్క కులగురువు అన్నమాట. ఇక దశరథుడు రాణులు వెంటరాగా అంగదేశంకు చేరాడు. రోమపాదుడు ఎదురేగి స్వాగతం పలికాడు. దశరథుడు కొద్ది రోజులు సుఖంగా గడిపి ఒకనాడు రోమపాదునితో తన కథ చెప్పి యాగ నిర్వహణ కోసం ఋష్యశృంగుని శాంతను తన వెంట పంపవలసిందిగా ప్రార్థించాడు. రోమపాదుడు మునికుమారునికి దశరథుని కోరికను తెలిపి, మునీంద్ర, నీవు సతీ సమేతుడివై అయోధ్యకు వెళ్ళి దశరథును సంకల్పించిన యాగమును చేసి అతని కోరిక తీర్చమని చెప్పి కోరాడనమాట. ఋష్యశృంగుడు శాంతతో అయోధ్యకు ప్రయాణమయ్యాడు. సో మనకి ఋష్యశృంగుడే అశ్వమేధ యాగం తర్వాత పుత్రకామేష్టి యాగం కూడా చేస్తాడనమాట. సో మనకి ఇది ప్రీవియస్గా క్వశ్చన్ వచ్చింది. దశరథ మహారాజు పుత్రేష్టి అని ఇచ్చారు మనకి క్వశ్చన్లో. పుత్రేష్టి యాగాన్ని ఎవరు జరిపించిన మహర్షి ఎవరు? ఋష్యశృంగుడు అనమాట. సో మనకి ఇప్పుడు చెప్పిందంతా మనం నీట్గా ఇట్లా రాసుకుంటే మనకి రివిజన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. కాశ్యప మహర్షి కుమారుడు వింబాడకుడు కుమారుడు ఋష్యశృంగుడు. సో మనకి కాశ్యప మహర్షి ఉంటారు. ఆ కాశ్యప మహర్షి కొడుకు వింబాడకుడు కుమారుడు ఋష్యశృంగుడు అనమాట. అంగదేశ రాజు ఎవరు? రోమపాదుడు. ఆమె కుమార్తె శాంత. ఋష్యశృంగ మహర్షికి శాంతనిచ్చి వివాహం జరిపిస్తారనమాట. దశరథుని పుత్రేష్టి యాగం జరిపించిన మహర్షి ఎవరంటే ఋష్యశృంగుడు. సో మనకి ఇంకా ఋష్యశృంగ మహర్షి గురించి చూసుకుంటే మనకి వింబాడకుడి యొక్క మునిపుత్రుడు ఈయన ఋష్యశృంగుడు అనమాట. వింబాడకుడికి మనకి ఒకసారి ఆయనకి తేజస్సు అనేది నదిలో కలుస్తుంది. ఆ నదిలో ఆ తేజస్సును ఒక మృగి తాగుతుందనమాట. ఆమెకి గర్భం ధరిస్తుంది. ఆమెకి ఋష్యశృంగుడు జన్మిస్తాడనమాట. ఆ మృగి ఎవరో కాదు, ఆమె ఒక అప్సరస్ అనమాట. ఇంద్రుని శాపం వల్ల, చిత్రరేఖ ఆమె పేరు, ఇంద్రుని శాపం వల్ల ఆమె మృగంగా మారి ఉంటుందన్నమాట. సో మనకి రోమపాదుడు అంగదేశ మహారాజు వేశ్యలను పంపించి ఋష్యశృంగుడిని అంగదేశానికి రప్పిస్తారు. వర్షం కురుస్తుంది. అంగదేశంలో కరువు కాటకాలు ఉంటే ఋష్యశృంగుడు రాగానే మనకి కారు మబ్బులు కమ్మి వర్షం అనేది కురుస్తుంది. ఋష్యశృంగుడు తర్వాత రోమపాదుడు కుమార్తె శాంతనిచ్చి వివాహం జరిపిస్తాడనమాట. ఈ ఋష్యశృంగుడికి శాంతకు జన్మించిన పుత్రుడే జతురంగుడు. సో నెక్స్ట్ మనకి రాబోయే సూర్య సావర్ణి కాలంలో ఋష్యశృంగుడు సప్త ఋషుల్లో ఒకరు అవుతారనమాట. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సూర్య సావర్ణి కాలంలో సప్త ఋషుల్లో ఋష్యశృంగుడు అనేవాళ్ళు ఒకరు అవుతారనమాట. సో దశరథుడు ఋష్యశృంగుని అయోధ్యకు రప్పించి పుత్రకామేష్టి చేసెను. దశరథునికి పుత్రులు కలుగుతారు. సో నెక్స్ట్ మనం మహాభారతంలో కూడా వస్తుంది ఋష్యశృంగుని మహర్షి యొక్క కథ. అరణ్య పర్వంలో వస్తుంది అనమాట. రామాయణంలో వచ్చి వాల్మీకి రామాయణంలో బాలకాండలో వస్తుంది. ఎవరు చెప్తారు? సుమంత్రుడు దశరథ మహారాజుకి చెప్తాడు.
నెక్స్ట్ మహాభారతంలో మనం మెయిన్స్లో ఏపీపీఎస్సీ ఎండోమెంటు ఈఓ గ్రేడ్ 3 ఎగ్జామ్లో మహాభారతంకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకుందాం. మహాభారతంలోని మొదటి పర్వం ఆది పర్వం. పాండవులు తమ అజ్ఞాతవాస కాలాన్ని గడిపిన నగరం ఏది? విరాట నగరం. పాండవుల పూజారి పురోహితుడు ఎవరు? ధౌమ్యుడు. మహాభారతంలో గాంగేయుడు అనేవారిని పిలుస్తారు భీష్ముడిని. గాంగేయుడు అంటే గంగ కుమారుడు అనమాట, భీష్ముడు. శకుంత మరియు దుష్యంతుల వివాహం ఏంటి? గాంధర్వ వివాహం అనమాట. లక్క ఇల్లు నుండి తప్పించుకున్న తర్వాత పాండవులు ఆశ్రయం పొందిన ప్రాంతం ఏకచక్రపురం. ఇక్కడ సో అది. నెక్స్ట్ ద్రోణుని భావమర్ది కృపాచార్యుడు. ద్రోణుని భావమర్ది ఎవరు? కృపాచార్యుడు. తర్వాత ఏంటి? దుర్యోధనుడు కర్ణుడికి రాజుగా నియమించిన రాజ్యం ఏంటి? అంగప్రదేశం, అదే అంగదేశం అనమాట. నెక్స్ట్ నరుడు మరియు నారాయణుడు కురు మరియు యదు వంశాల్లో మనకి ఎవరెవరంటే అర్జునుడు, కృష్ణుడు అని ఇచ్చారు. నెక్స్ట్ కలిని నివసించడానికి పరిషత్తు మహారాజు అనుమతించిన ప్రదేశం ఏది? జూదం. నెక్స్ట్ ఎవరి మరణాంతరం దుర్యోధనుడు కర్ణుడిని సైన్యాధిపతిగా చేసుకున్నా అంటే ద్రోణాచార్యుడు. ఫస్ట్ భీష్మ పితామహుడు, తర్వాత ద్రోణాచార్యుడు, తర్వాత వచ్చి కర్ణుడు తర్వాత శల్యుడు అనమాట. సో నెక్స్ట్ కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశించిన పర్వం భీష్మ పర్వం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ శివుడు మహాదేవుడు అర్జునుడితో ఏ రూపంలో పోరాడతాడంటే కిరాతక రూపంలో. నెక్స్ట్ ద్రోణాచార్యునికి బొటనవేలును గురుదక్షిణగా సమర్పించింది ఎవరు? ఏకలవ్యుడు. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని యుధిష్ఠిరునికి అంటే ధర్మరాజుకి వివరించింది ఎవరు? భీష్ముడు. ఎర్లీ వర్షన్ ఆఫ్ మహాభారత ఏంటి? మహాభారతం యొక్క తొలి సంస్కరణ ఏమంటారు? జై సంహిత అంటారు అనమాట. లక్క ఇల్లుని ఎవరు నిర్మించారు? పురోచనుడు. లక్క ఇల్లుని ఎవరు నిర్మించాడు? పురోచనుడు అనమాట. తర్వాత నెక్స్ట్ అర్జునుడి శంఖం పేరు దేవదత్త. మహాభారతంలో ద్రుపదుడు రాజవంశం ఏంటి? పాంచాల రాజవంశం. ద్రుపదుడు కుమార్తె ద్రౌపది, అందుకే ఆమెని పాంచాలి అంటారు. పాంచాల రాజవంశం. మహాభారత తాత్పర్య నిర్ణయ అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే మాధ్వాచార్యులు. సో మనకి ఆల్మోస్ట్ 20 క్వశ్చన్స్ వచ్చాయి మహాభారతం నుంచి మెయిన్స్ ఎగ్జామ్లో. 150 క్వశ్చన్లో 20 క్వశ్చన్లు మహాభారతం నుంచి, 20 క్వశ్చన్లు ఆల్మోస్ట్ రామాయణం నుంచి వచ్చాయి. 40 క్వశ్చన్స్ వచ్చాయి. సో నెక్స్ట్ ఋష్యశృంగుని గురించి ఇక్కడ నీట్గా ఉంటుంది చూసుకోండి. ఇది మనకి పూర్వగాథా లహరి. నెక్స్ట్ శ్రీమద్ వాల్మీకి రామాయణం సోర్స్ అనమాట. సో ఈయన మనకి ఋష్యశృంగ మహర్షి. ఋష్యశృంగి మహర్షి తపస్సు చేసిన శృంగేరి దగ్గర శారదాపీఠాన్ని ఆదిశంకరాచార్యుల వారు స్థాపిస్తారనమాట. సో ఓకే అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.